హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ నాక్స్ క్రాప్ ఫార్మింగ్. చాలా రోజుల నుంచి నేను కూడా వీడియో అప్లోడ్ చేయలేదు. చాలా బిజీ అయిపోయాను. ఎందుకంటే ఈ క్రాప్ ఫార్మింగ్లో న్యాచురల్ ఆర్గానిక్ మెథడ్ని నేను ఐడెంటిఫికేషన్ చేశాను. దాంట్లో రీసెర్చ్లో ఉన్నాను. ఓకే, రీసెర్చ్ ఈ పార్ట్ కంప్లీట్ అయింది. సో ఇండియాలో ఫస్ట్ టైం మేము తమిళనాడులో కూడా లాంచ్ చేస్తున్నాము ఆర్గానిక్ మెథడ్ అనేది. ఓకే, ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీ వెనకాల మేము పరిగెత్తూనే ఉన్నాము అందరూ. సో బట్ దీనికి ముందు 30 to 50 years బ్యాక్ ఏ టెక్నాలజీ ఉంది? అప్పుడు క్రాబ్ పెరగలేదా? అప్పుడు పుట్టలేదా క్రాబు? సో ఎందుకు మేము ఇంత టెక్నాలజీ వెనకాల ఇన్వెస్ట్మెంట్ డబ్బులు వేసుకొని పరిగెత్తాలి? సో దానికోసం నేను ఆర్గానిక్ మెథడ్ని ఐడెంటిఫికేషన్ చేశాను. ఈ ఆర్గానిక్ మెథడ్ గురించి కూడా రీసెర్చ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ మేము కూడా మలేషియాలో లాంచ్ చేస్తున్నాము ఈ ఆర్గానిక్ మెథడ్ని కూడా. అక్కడ మలేషియాలో కూడా ఈ క్రాబ్ ఫార్మింగ్ గురించి హైయెస్ట్ డిమాండ్ ఉంది, చాలా డిమాండ్ ఉంది. సో మలేషియాలో కంపెనీ వాళ్ళ దగ్గర కూడా మనది డిస్కషన్ జరిగింది. సో అక్కడ కూడా మనది ఆల్రెడీ మన గురించి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. ఎలా మేము ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్రెడీ మన స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర కూడా నా ఇన్ఫర్మేషన్ గురించి, నా బ్యాక్గ్రౌండ్ గురించి కూడా వెరిఫికేషన్ చేసుకున్నారు వాళ్ళు. సో అక్కడ ఉన్న వాళ్ళు మనకి ఇప్పుడు సెషన్లో ఈరోజు మనకి లైవ్కి వచ్చి ఈ క్రాప్ ఫార్మింగ్ గురించి డిస్కస్ చేశారు. ఆ వీడియో షార్ట్ని నేను అప్లోడ్ చేస్తాను, చూసుకోండి. సో తర్వాత చాలామంది ఇప్పుడు ఫార్మింగ్ గురించి ట్రైనింగ్ అనేది చేస్తున్నారు. మంచి కాన్సెప్ట్. ఎందుకంటే మీకు దగ్గరలో ఈ ఆర్ఐఎస్ మెథడ్లో చేసేది అన్నీ అక్కడే దొరుకుతుంది, చూసేదానికి సెటప్ను ఉండొచ్చు. బట్ అగైన్ నా సజెషన్ ఏంటంటే ప్రాపర్గా దీని గురించి తెలుసుకొని దిగండి. ఎందుకంటే సిస్టంలో వచ్చేసి వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దీన్ని కంట్రోల్ ఎలా చేయాలి, కంట్రోల్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, దీంట్లో ప్రాపర్గా మన దగ్గర సజెషన్ అనేది, గైడెన్స్ అని తీసుకొని ఇప్పుడు స్టిల్ ఇంకా రన్ చేస్తూనే ఉన్నారు. సో చాలామంది ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా. సో ఫైన్, నో ప్రాబ్లం. మీరు ట్రైనింగ్ చేస్తున్నారంటే చేయొచ్చు, బట్ ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వండి. అగైన్ లాస్ అవ్వకుండా, ఎవరికి కూడా లాస్ అవ్వకుండా చూసుకోండి చాలు. బట్ ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే సొల్యూషన్ నేనే ఉంటాను. ఎండ్ ఆఫ్ ది డే నా దగ్గరనే అన్నీ తిరిగి నా దగ్గరనే వస్తారు అందరూ. సో చాలామంది కూడా అలాగే వచ్చారు. ఎక్కడెక్కడో ట్రైనింగ్ జరుగుతుంది వేరే స్టేట్లో కూడా. అక్కడ ట్రైనింగ్ జరిగినా కూడా మళ్ళీ నాకే కాల్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ట్రైనింగ్ తీసుకున్నా, సెటప్ చేసుకున్నా, బిజినెస్ చేసినా కూడా మళ్ళీ నాకే కాల్ చేసి డౌట్స్ అనేది అడుగుతుంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఫోన్లో అవైలబుల్గా ఉంటాను, ఈజీగా నా దగ్గర డిస్కస్ చేయొచ్చు. తర్వాత ఈ క్రాబ్ కల్చర్ గురించి హ్యూజ్ నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఓకే, ఇది 4th year మనది రన్నింగ్ అవుతుంది. 3-4 years ఎక్స్పీరియన్సెస్ ఏం తక్కువ లేదు. 3-4 yearsలో మేము ఎన్ని బ్యాచెస్ కంప్లీట్ చేసి ఉంటాము, ఎన్ని స్ట్రగుల్ చూసుంటాము, ఎన్ని లాస్ చూసుంటాము, ఎన్ని ప్రాఫిట్ కూడా చూసుంటాము. సో ఇదన్నీ ఎక్స్పీరియన్స్తోనే మేము అందరికీ ట్రైనింగ్ చేసేది. సో ఈ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ కావాలంటే డైరెక్ట్గా మన దగ్గర డిస్కస్ చేయండి. ఓకే, ఈ క్రాప్ కల్చర్ గురించి. సో అలాగే కూడా మేము కూడా మలేషియాలో ఆర్గానిక్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ మలేషియాలో ఏం జరుగుతుంది, అక్కడ కూడా చాలా డిమాండ్ ఉంది, హయ్యెస్ట్ డిమాండ్ ఉంది. సో ఈ క్రాప్ కల్చర్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది ఇప్పుడు. సో ప్రాపర్గా డీల్ చేయండి, ప్రాపర్గా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. సో ఓకే గైస్, ఏమైనా డౌట్ ఉంది అంటే నాకు కాల్ చేయండి. నా నంబర్ అన్ని వీడియో పైన కనిపిస్తుంటుంది. మన డిస్క్రిప్షన్లో కూడా వీడియో నంబర్ ఉంటుంది, కాల్ చేసి మాట్లాడవచ్చు. బై గైస్.